నా జీవితంలో ఒక్కరోజు ఇంత దారుణంగా గడుస్తుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేనే, నవీన్. అసలు ఎందుకు పరిగెడుతున్నానో తెలుసుకోవాలంటే మీరు కొంచెం వెనక్కి రావాలి. చాలా కాన్ఫిడెంట్గా ఇది నా చిన్నప్పుడు క్యారెక్టర్ అనుకుంటున్నారు కదా, కానే కాదు. హీఈస్ మై ఫ్రెండ్ లక్కీ. మా అమ్మాయిని నన్ను కళ్ళ తిట్టుంటుందేమో కానీ నా స్నేహితుడు మాత్రం నన్ను ఎప్పుడు తిట్టుకోడు. ఈరోజు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి, లేదంటే వీడితో పాటు నన్ను కూడా ఎండలో మార్చేస్తాడు. అది డిన్నర్ వాయిస్, నాకేం వినబడలేదు, మీరు పట్టించుకోకండి. అని ఇవాళ మనం క్రికెట్ ఆడడానికి కొరవచ్చగా లేవ దొరకలేదని ఇవాళ మనం ఖాళీయే. ఇవాళ ఎలాగో ఏది లేదు కాబట్టి నేను పోతున్నాను. టైం అయింది, వాళ్ళు ఎవరు ఫోన్ చేస్తారు. చేయనమ్మా జీవితం. ఆఖరి వీడు కూడా లవర్ ఉంది, నా జీవితం కూడా మారుతుంది. ఇలా కాదు, ఇంత ఎండలో ఒక 2 రౌండ్లు ఎత్తే తప్ప నాకు బుద్ధి రాదు. ఏంటి జీవితం? చీ. అయ్యి బాబా, ఎండ చాలా ఎక్కువ ఉంది, వెళ్ళిపోతాను. అయ్యో జాగ్రత్త. ఓ ఏంటిది? ఎవరో మాట్లాడింది? చూసుకో పడతావు. ఓ ఏంటిది? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు? ఏదో వడదెబ్బ ఉంటుందిలే. అబ్బా, నేను కింద పడ్డాను. లేవాలనుకుంటున్నాను కానీ లేవలేకపోతున్నాను. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, తల కూడా పెద్దగా దెబ్బ తగలలేదు. అయినా సరే నేను లేవలేకపోతున్నాను. నీకు అంత సీన్ లేదు లేక. ఓ నేను ఇంకా పర్లోకి వెళ్ళలేదా? అమ్మా, అయినా ఎలా పడ్డాను? అట్టుకుంటే తొక్క కూడా లేదే, తొక్కలోది. చూసావా, చెప్పింది వినలేదు. పడ్డావా, బాగా అయింది. అందుకే మాట వినాలి. ఇందులోంచేనా మాట్లాడేది? అయినా ఇదేంటి ఇక్కడ పడుంది? ఎవరిదే ఉంటుందబ్బా? ఫ్రీయే కదా, పట్టుకుపోదాం. ఇదిగా పని చేస్తుందో లేదో చూద్దామండి. ఆగాగు ఒక్కసారి. ఇదేంటి బ్లూటూత్ నుంచి మాట్లాడుతున్నాయి? కొంప తీసి ఫోన్ కాలా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఎవరండి మాట్లాడేది? నా పేరు మాయావి. వావ్, నైస్ నేమ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఐ థింక్ మీ ఫోన్ ఇక్కడెక్కడ పడిపోయి ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్ ఇవ్వండి, దొరకగానే ఫోన్ చేస్తాను. నేను మాట్లాడేది ఫోన్ కాదు. మరి నేను చెప్పినా నువ్వు నమ్మవు. నేను ఆత్మని. నా ఆత్మ ఇందులో బందీగా ఉంది. ఒక్క నిమిషం ఆగు. ఇదేదో ప్రాంక్లా ఉంది. ఎక్కడ పెట్టారు కెమెరాలు? దీని బయట దీని తీస్తే చస్తావు. తీస్తే చేస్తానా? ఊరుకోండి, హెడ్ ఫోన్స్ తీస్తే ఎక్కడ చచ్చిపోతారా? అవును, తీస్తే చస్తావు. అసలే మా దయ్యాలకి రక్తం అంటే పిచ్చి. నువ్వు దయ్యానివా? అవును, నేను దయ్యాన్ని. అయిపోయింది, నా బతుకు అయిపోయింది. చిక్కేస్తారు ఇంకా. లవర్ని అడిగితే దయ్యాన్ని ఇస్తావా? నీకు అసలు మనసాక్షి లేదయ్యా. వై గాడ్, వై మీ? ఇప్పుడు మీరు దయ్యం అంటున్నారు కదా, మీరు ఏ జాతి చెందిన వాళ్ళు? సాకిని డాకిని? చచ్చే, నేను మంచిదాన్ని. మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. నువ్వు మంచిదాని అయితే నన్ను ఎందుకు చంపాలనుకుంటావు? నిన్ను చంపాలని ఏమీ కాదులే. సరే, నా మాట వింటానంటే తీస్తాను. వేరే ఆప్షన్ ఉందా? ఇప్పుడు చెప్పు, ఏంటి నీ బాధ?
నా పేరు మాయావి. ఇంటి పేరు దెయ్యం అంతేగా. జోక్ కాదు, సీరియస్. ఏంటండి సీరియస్? ఎన్ని సినిమాలు చూడలేదు? గంగా, కంచన 1, 2. లారెన్స్ బిజీగా ఉంటున్నాడు, నన్ను తగులుకున్నారు. సరే చెప్పండి మ్యాటర్. నీకు సింపుల్గా చెప్తాను. నా బాడీ వేరే చోట ఉంది, నా ఆత్మ ఇందులో ఉంది. నువ్వు చేయాల్సిందల్లా మా ఇంటికి వెళ్ళి అక్కడ నా బ్యాగ్ ఉంటుంది, అది తీసుకురా చాలు. ఎందుకంటే ప్రేమంట. ట్యాక్సీ వాళ్ళ కూడాని సూపర్ హిట్ స్టోరీలు ఈ స్టోరీలాగే. ఈ సెగ్మెంట్ అంతా ఎక్స్ అండ్ వై అనుకుంటే ఎక్స్ ఇక్కడ ఉంది, వై ఎక్కడో ఉంది. ఈ ఎక్కడుందో తెలియని వై కోసం ఎక్స్ తాపత్రపడుతుంది, అంతే కదా. బాగుంది, పెద్ద ప్లానింగే. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? గర్భే చేలో నడు, ఇంటికి వెళ్దాం. ఏంటిది? ఎవరిల్లిది? కంగారు పడకు, నాదే. నీదా? అమ్మా, ఎంత ఉంటుంది మనకి? ఎంతుంటే నీకు ఎందుకయ్యా? అవును, నీకు పెళ్ళయిందా? రేయ్, నేను దెయ్యాన్ని. నా కరెంటు పట్టింపులేం లేవు. మంచి కరువులో ఉన్నట్టుకున్నావే. అవును, ఏంటి ఇల్లంతా పొగ, ఏదో స్మెల్ కూడా వస్తుంది. చాలా తొందరగా గమనించు, 10 నిమిషాలు ఇల్లు పేలిపోతుంది. వచ్చిన పని కానీ. ఏంటి 10 నిమిషాల్లో ఇల్లు పేలిపోతుందా? సావు కబురు చల్లగా చెప్పావా తల్లి. నాకు తెలుసు, నన్ను చంపడానికే ప్లాన్ చేసి ఇదంతా నాకు తెలుసు. మీకు ఏ రైట్స్ ఉన్నాయండి నన్ను ఎక్కడ తీసుకొచ్చి చంపడానికి? ఇక్కడి నుంచి బయటపడే మార్గమే లేదా? నేను వెళ్ళిపోతాను. అంకుల్, ఆంటీ, ఓపెన్ ద డోర్. నువ్వెంత ట్రై చేసినా ఇక్కడి నుంచి బయటపడలేవు. కాదని ట్రై చేస్తే చస్తావు. చస్తానా? మూసుకుని వచ్చిన పని కానీ. ఆల్రెడీ 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడుంది? అలా రా దారికి. సరే, నేను చెప్పేది విను. ఆ బీరో పక్కన చిన్న కబోర్డ్ ఉంది, ఆ కబోర్డ్లో బ్యాగ్ ఉంది, తీ. బ్యాగ్ దొరికింది, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆడికి వెళ్ళి నిలబడు. నిలబడాలా? దేనికి? అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే కానీ ముందు ఇంట్లోంచి బయటపడు, లేకపోతే నువ్వు నా పక్కకు వచ్చేస్తావు. చూసుకో మరి. ఏంటి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చా? ముందు ఒక పక్కకి వెళ్ళి నిలబడు. నిలబడాలా? నేనేమన్నా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనుకుంటున్నావు ఏంటి? ఇది దొంగలు తిరిగి ఏరియా. బ్యాగ్ జాగ్రత్త, బ్యాగ్కి ఏమైనా అయ్యిందనుకో. సర్లే, బ్యాగ్ బరువుగా ఉంది, కింద పెడుతున్నాను. ఒరే, అందులో 50,000 ఉన్నాయిరా. 50,000? సర్లే, అయినా మన చేతుల నుంచి పట్టుకుపోయి అడున్నాడు కానీ. అప్పుడే పడిపోయావా? నేను నమ్ముకుని నీ చేతిలో పెట్టాను చూడు, నాకు బుద్ధి లేదు. మాస్క్లోని నువ్వే కింద పడి, చింతకిలోని నువ్వే పడి, ఇంక నువ్వు కొట్టవా? నువ్వు కొట్టాలి, నేను చూడాలి. లేగు. ఏంటి కామెడీయా? పిక్చర్ అభి బాకీ హై మేరీ జాన్. చలో. హలో డ్యూడ్. చెప్పు. ఎంతసేపు నీ వాయిసేనా? మంచి సాంగ్ పెట్టు.
ఐఎమ్ ఇన్ యాక్షన్ మోడ్. బాబు హుస్సేన్ బోల్ట్ తమ్ముడా? You can see the writing on the pavement. Young kids, they're growing up in basements. Online, a whole new generation. I'ma make mine, so you better go take it. Always they need రానా జాన్ సీనా తమ్ముడా? your lives can't contain it. We're changing lives, yeah, upgrading. Call it suicide of the older generation. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough. What keeps you up at night, yeah? Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. I think that we've all had enough, yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. You got me like, oh yeah. I think that we've all had enough. Sick of dealing with the old plan. They know that we're calling it wrong. It's too late to try to go contain it. A generation fueled by creation. We live lives on a small screen nation. We control the airwaves, no negotiation. ఎందుకు ప్రియా నువ్వు నన్ను ప్రేమించట్లేదు? నాకు అందం లేదా, డబ్బు లేదా? నువ్వు అను, నీ జీవితమే మారిపోతుంది.
నిన్ను చెప్పింది వీళ్ళేనా? అవును. ఇప్పటి వరకు సరదాగా కొట్టాను. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ దొరికింది. పద ఇరక్కొట్టేద్దాం. ఏంటి బ్యాగ్ కోసం మనిషిని చంపేద్దారా? అవును, ఇంకోటి ఉండిపోయినట్టున్నాడుగా. ఆడనే ముందు చంపేశాను, అందుకే కదా నేను ఇంట్లోంచి ముందే వెళ్ళిపోమన్నాను. అంటే ఇదంతా నువ్వు ముందే ప్లాన్ చేసావా? అవును, నువ్వు నా కోసం ఇంత రిస్క్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ ఎవరూ మర్చిపోరు. మేము చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యాక్షన్. బ్యాగ్ కోసం మనిషిని చంపేద్దారా? ఓకే. ఓకే. బాగుంది. విజయ్ ఓకే స్టార్ట్.
గూగుల్ పాటు మొత్తం తెల్ల బండిలో పడుతున్నాం. రెడీ 1 2 3 యాక్షన్. యాక్షన్. చూడు అది నోట్లేదు అంతే. యాక్షన్. ఒక్క నిమిషం ఆ డోర్కి ముందు టచ్ డోర్కి ముందు గంటే జస్ట్ అలా ఉంది అంతే. అక్కడి నుంచి వచ్చింది. యాక్షన్. 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 అయ్యో చూడు రెడీ 1 2 ఏ ప్యాట్ యాక్షన్. ఓకే యాక్షన్. వచ్చేదండి. యాక్షన్ రండి. ఓకే రక్షణ. యాక్షన్. అన్నా సరిగ్గా చెప్పండి. యాక్షన్. స్టార్ట్ కెమెరా. యాక్షన్. 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 అరే యాక్షన్ రా. యాక్షన్. 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 నా టైం అయిపోతుందా? నేను వస్తుంటే పోతున్నాను. ఆగన్నారు అంటున్నా లేకొద్దు ఒకసారి ఒకసారి అనుకోండి. మొత్తం ఫోటో వచ్చారా. యాక్షన్.
యాక్షన్. కట్.